అండ్ ఒక లీగ్ ఉంటుంది సార్. ఇప్పుడు ఆశ్రమం ఏరియాకి ఒక లీగ్ ఉంటుంది. సో ఈ వీళ్ళు ముగ్గురు వస్తారు సార్. సో వేరే యాక్సిడెంట్ ఏరియాస్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాట్ ఆర్ ద కోర్స్ కరెక్షన్ నీడెడ్ అండ్ ఏ ఐటమ్స్ చేయాలని చెప్పేసి ప్రతిసారి మాట్లాడుకొని అట్లాగే ఇప్పటిదాకా అరౌండ్ 40 ఏరియాస్ లో ఏమేమి ఐటమ్స్ ఫిట్ చేయాలి అవన్నీ ఫిట్ చేసేసి ఇన్ఫాక్ట్ యాక్సిడెంట్ రేట్స్ కూడా గతంలో తగ్గి ఉన్నాయి సార్. దానికి కూడా రిపోర్ట్స్ ఉన్నాయి పోలీస్ దగ్గర. సో యూజువలీ పోలీస్ విల్ ప్రెసెంట్ వాట్ ఆర్ ద ఏరియాస్ ఎక్కడైతే ఏం ప్రాబ్లమ్ ఉన్నాయి, దానికి ఏం ఇంటర్వెన్షన్ కావాలని చెప్పేసి దే యూస్ టు ప్రాజెక్ట్ సార్. దెన్ మన కన్సర్న్ R&D సార్ దానికి పంపించి జాయింట్ ఇన్స్పెక్షన్ వెళ్ళి వాట్ ఆర్ ద కరెక్షన్స్ కావాలో అవి చేస్తారు. ప్లీజ్ రెస్పాండ్. సో అండ్ ఆల్ స్టేక్ హోల్డర్స్ ఇట్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ రోడ్ సేఫ్టీ. సో దానికి కూడా అవేర్నెస్ బుక్ చేశారు. ఎన్ని రకాల యాక్సిడెంట్స్ జరిగినాయి, మెజారిటీ యాక్సిడెంట్ ఎందువల్ల జరిగినాయి, హెల్మెట్ వేసుకోలేడం వల్ల, లేదు ఫాస్ట్ డ్రైవర్, డ్రంకన్ డ్రైవర్, లేదు బికాస్ ఆఫ్ సమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్లాస్ ఇన్ ద రోడ్స్ అని చెప్పేసి అది కూడా రివ్యూ చేయడం జరుగుతుంది ఈ మీటింగ్స్ లో. తర్వాత నెక్స్ట్ యాక్సిడెంట్ అయిన వాళ్ళకి మనం కొంచెం కాంపన్సేషన్ ఇవ్వాల్సిన ఉంటుంది త్రూ ద ఏజెన్సీ. అవి కూడా ఎంత మందికి ఇచ్చారో, ఎంత పెండింగ్ ఉన్నాయి, ఏం చేయాలని చెప్పేసి కూడా మనం ఫాలో చేయడం జరుగుతుంది త్రూ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్స్ అండ్ తహసీల్దార్స్. యాక్సిడెంట్స్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ రీసెంట్లీ మన ఇట్ ఇస్ హ్యాపెనింగ్ అండ్ డిటీసీ కూడా. సో అందుకే ఈ మినిస్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఎమ్మెల్యేస్ కూడా స్టేక్ హోల్డర్స్ తీసుకుంటాం. మన ఎంపీ గారు కూడా స్టేక్ హోల్డర్ ఇన్పుట్స్ నీడెడ్, ఎక్కడ కరెక్షన్ కావాలి. సో మాకు కూడా ఈ మంత్ పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఇది కన్సిడర్ రెండు కలిపి అంబులెన్సెస్ దానికి కూడా డాక్టర్ మెడికల్ డిపార్ట్మెంట్ 108 కూడా 2024 దాకా ఇన్ని యాక్సిడెంట్స్ జరిగి ఉన్నాయి. టోటల్ గా 598 టోటల్ యాక్సిడెంట్ 598 which is 628 injured టోటల్ యాక్సిడెంట్స్ ఇంజూర్డ్ అంతే కదా. లేదు సార్, యాక్చువల్గా లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే 24 తో పోల్చుకుంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. దట్ ఈస్ వన్ మేజర్ చేంజ్. నౌ ఇప్పుడు దాని మీద ఈ ఎన్ఫోర్స్మెంట్ స్టార్ట్ చేసి ఇప్పుడు అన్ని మన రోడ్ సేఫ్టీ మొబైల్స్ కూడా ఈ GPS డివైసెస్ రీసెంట్ గా ఫిట్ చేశారు. సో దే విల్ రెగ్యులేటర్స్. బట్ మనకి ఈ 80 కిలోమీటర్ స్ట్రెచ్ కి మనకి 3 వెహికల్స్ ఉండడము కాబట్టి ఇంకా మనం ఎన్ఫోర్స్మెంట్ పెంచాలి. దానికి నెంబర్ ఆఫ్ ఆఫ్టర్ ది రోడ్ సేఫ్టీ మీటింగ్స్ బాగా ఫైన్స్ వేయడము, ఆ నెంబర్ ఆఫ్ ఫైన్స్ కూడా పెరిగింది. బట్ ఈరోజు గారి అధ్యక్షతన అదేవిధంగా జిల్లాలో ఈ రోడ్డు ప్రమాదాలకు సంబంధించి రివ్యూ నిర్వహించాలని అందరం నిర్ణయించిన మీదట రోడ్ సేఫ్టీ కమిటీ అదేవిధంగా మేమందరం కూడా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో నేషనల్ హైవే ప్రాజెక్ట్ డైరెక్టర్స్, అదేవిధంగా R&B అధికారులు, ట్రాన్స్పోర్ట్ అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు, కలెక్టర్ గారు, SP గారు వీళ్ళందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా మన జిల్లాలో నేషనల్ హైవే చాలా లాంగ్ లెంత్ ఉండటం మూలంగా దానికి సంబంధించిన సమస్యల గురించి చాలా విపులంగా చర్చించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఏమిటంటే రోడ్డు పక్కన ఉన్న హోటల్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు నామ్స్ పాటించుకోకుండా వాళ్ళ ఇష్టారీతిన వాళ్ళ హోటల్ భవనాలు నిర్మించడం మూలంగా అక్కడ పార్కింగ్ కానివ్వండి, ఒక సెక్యూరిటీ పర్సనల్ కానివ్వండి, వీళ్ళందరూ లేకపోవడం మూలంగా కూడా చాలా ఇబ్బందులు జరుగుతున్నాయని చెప్పేసి సమావేశం దృష్టికి రావడం జరిగింది. దాని మీదట కలెక్టర్ గారు, SP గారు, నేషనల్ హైవే అథారిటీస్ వీళ్ళందరూ కలిసి ఎవరైనా సరే ఏదైనా సరే ఒక డాబా కానీ, ఒక హోటల్ కానీ, లేదా ఒక షాప్ కానీ పెట్టాలంటే దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫార్ములేట్ చేసి దానికి లోబడి మాత్రమే నిర్మించాలి. ఒకవేళ వాళ్ళు రూల్స్ని అతిక్రమించినట్లయితే నేషనల్ హైవే వాళ్ళు తప్పకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సమావేశం నిర్ణయించిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రోడ్డు నిర్మాణంలో కానివ్వండి, రోడ్డు డిజైనింగ్లో కానివ్వండి కొన్ని సమస్యలు రావటం మూలంగా ఈ స్పీడ్లో వెళ్ళే వెహికల్స్కి చాలా సమస్యలు వస్తున్నాయి. ఆ సమస్యలు యాక్సిడెంట్స్గా ఇదవుతున్నాయి. కాబట్టి దాని మీద ఇమ్మీడియట్గా నిర్మాణ పనులు చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రతి ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ దగ్గర, కెనాల్ క్రాసింగ్ కానీ, రైల్వే క్రాసింగ్ కానీ, బ్రిడ్జెస్ దగ్గర అప్రోచెస్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా కుంగిపోయి చాలా బంప్స్ రావటం మూలంగా మరి డ్రైవర్లు ఇబ్బంది పడుతూ ఉన్నారు, ప్యాసింజర్స్ ఇబ్బంది పడుతున్నారు. కొన్నిసార్లు కంట్రోల్ తప్పిపోయి యాక్సిడెంట్ కూడా అవుతా ఉన్నాయి. దానికి మించి వర్షాకాలంలో నీళ్లు అక్కడ నిలబడటం మూలంగా
ఆ స్పీడ్లో ఆ నీళ్ళు వెళ్ళినప్పుడు డ్రైవర్ కంట్రోల్ కూడా తగ్గిపోతున్న పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని వచ్చే నెల జూన్ 2025 కల్లా వీటన్నిటినీ కూడా నిర్మాణాలు పూర్తి చేసి అక్కడెక్కడ కూడా సంఖ్యన్ పోర్షన్ అనుకోకుండా చేస్తారని చెప్పేసి నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు కూడా హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ క్షుణ్ణంగా పరిశీలిస్తుందని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా చాలా ప్రాంతాల్లో సర్వీస్ రోడ్స్ అవసరం ఉన్నా కూడా మరి ఎందుకు పోయిన ప్రభుత్వాలు కానీ లేకపోతే నేషనల్ హైవే వాళ్ళు కానీ దాని గురించి ఆలోచించలేదో అర్థం కాలేదు. ఇప్పుడు ఎంపీ గారు అదేవిధంగా ఎమ్మెల్యేలు మేమందరం కూడా ఆలోచించింది ఏంటంటే అవకాశం ఉన్న చోటల్లా కూడా అదేవిధంగా హ్యాబిటేషన్ ఉన్న చోటల్లా కూడా సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయాలి. దానికి కావాల్సిన ప్రపోజల్స్ నేషనల్ హైవే ఢిల్లీ వారికి పంపించాల్సిందిగా మరి కమిటీ కూడా సూచించడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఇవన్నీ కూడా మరి మనం ఎంపీ గారు ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కొన్ని ప్రాంతాల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కావాలని చెప్పేసి పర్టికులర్ గా గుండుగోలు జంక్షన్ దగ్గర ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఆల్రెడీ పర్మిషన్ వచ్చిందో అది సరిపోదు. అక్కడ ప్రజల అవసరాలు అదేవిధంగా విద్యార్థుల అవసరాలకి అది సరిపోదు. ఇంకొంచెం దూరంలో ఇంకొక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కావాల్సిన అవసరం ఉందంటే మరి మన ఎంపీ గారు ఇప్పటికే నేషనల్ హైవే అథారిటీస్తో చర్చించి అది దాదాపు శాంక్షన్ అయ్యే స్టేజ్లో ఉంది కాబట్టి ఈ 2 ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కట్టిస్తామని చెప్పేసి నేషనల్ హైవే వాళ్ళు చెప్పడం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తాము. అదేవిధంగా స్పీడ్ కంట్రోల్ గురించి ఈ ట్రాఫిక్ రూల్స్ని అధిగమించడం వాళ్ళు గుర్తించడం కోసం ఎస్పీ గారు కెమెరాస్ ఏర్పాటు చేయాలని చెప్పారు. తప్పకుండా మా కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే గారు చంటి గారు కానివ్వండి లేకపోతే నేను కానివ్వండి మా నియోజకవర్గాల్లో ఆ కెమెరాస్ ఎక్కడైతే బ్లాక్ స్పాట్స్ గుర్తించారో పోలీస్ డిపార్ట్మెంట్ వారు అక్కడంతా కూడా వారు సూచించినట్లు తగు చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైనా సరే ఈ అడ్మినిస్ట్రేషన్ యొక్క లక్ష్యం యాక్సిడెంట్స్ తగ్గించాలి, ప్రాణాపాయం నుంచి ఎవరికి కూడా ప్రాణాలు కోల్పోకూడదు, సౌకర్యవంతమైన సుఖవంతమైన ప్రయాణం ప్రతి ఒక్కరు కూడా చేయాలి అనే లక్ష్యంతో ఈరోజు సమావేశం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. ఒక ఆలోచన చేశాం, పెనాల్టీ కంటే కూడా ప్రతి ఒక్కరితో హెల్మెట్ కొనించవచ్చు అని చెప్పేసి. కానీ ఎస్పీ గారు చెప్పింది ఏంటంటే మనం కొనించాల్సిన అవసరం లేదు సార్, ప్రతి బైక్తో పాటు కూడా హెల్మెట్ వాళ్ళు ఇస్తారు కానీ వేసుకుంటలేదు అన్నారు. దయచేసి ఇప్పుడు ఈ జనరేషన్ బైక్స్ అన్నీ కూడా చాలా స్పీడ్ బైక్స్ కాబట్టి దయచేసి తల్లిదండ్రులు కానివ్వండి, కాలేజీ యాజమాన్యాలు కానివ్వండి, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు అధికారులు కానివ్వండి, ఎవరైతే 2 వీలర్స్ నడుపుతున్నారో వాళ్ళందరూ కూడా కొంత ఇన్కన్వీనియన్స్ ఉన్నా కూడా ఈరోజు పరిస్థితులు బట్టి తప్పకోకుండా ఈ బైక్స్ యొక్క నేచర్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్మెట్ ధరించాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇంకా కొన్ని రోజుల తర్వాత ఇంకా ధరించకపోతే రూల్స్ని వ్యతిరేకించి మరి కఠిన చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కఠిన చర్యలు ప్రభుత్వం యొక్క ఇష్టంతో ఏమీ చేయరు, కాకపోతే మన ప్రజల ప్రాణాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా మన పిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి హెల్మెట్ అనేది తల్లిదండ్రులు, కాలేజీ యాజమాన్యాలు అందరూ కూడా దీన్ని తప్పకుండా ధరించేట్టు చర్యలు తీసుకోమని చెప్పేసి కోరుతాము. మన ఏలూరులో స్వీట్స్ సందడి, ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు. సారికి కావలసిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమేటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందన బ్రదర్స్ ప్రక్కన, మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985035544.